బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్ల పరంగా అన్ని చోట్ల అంచనాలను అందుకోలేకపోయినా కానీ హిందీలో మాత్రం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా బెటర్ ఓపెనింగ్స్ ని సాధించింది. 7 నుండి 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ సాధిస్తుంది అనుకున్న మొత్తం మీద మొదటి రోజు అంచనాలను మించిపోయి 8.64 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ సాధించింది. దాంతో రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ లో నటించిన ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ డే 1 కలెక్షన్ల కన్నా బెటర్ ఓపెనింగ్స్ ని హిందీలో సాధించింది గేమ్ చేంజర్ సినిమా. దేవర సినిమా మొదటి రోజు 7.95 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ సాధిస్తే గేమ్ చేంజర్ 8.64 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా సాధారణంగా ప్రతి సినిమాకు మొదటి రోజు కన్నా రెండవ రోజు నెట్ కలెక్షన్లు హిందీలో ఎక్కువగా వస్తాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా బుకింగ్ స్ట్రెండ్ పర్వాలేదు బాగుంది అనిపించే విధంగా ఉండటంతో రెండవ రోజు మొదటి రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ వస్తాయి అనుకున్న ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపించడంతో ఓవరాల్ గా 8.43 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే సినిమా రెండవ రోజు సాధించింది. దాంతో దేవర సినిమా రెండవ రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా రెండవ రోజు కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. దేవర సినిమా రెండవ రోజు మంచి గ్రోత్ ను చూపించి 9.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకుంది హిందీలో. ఓవరాల్ గా 2 రోజులు పూర్తయిన తర్వాత దేవర సినిమానే లీడ్ లో దూసుకుపోతూ ఉంది హిందీలో కూడా. 2 రోజుల్లో గేమ్ చేంజర్ 17.07 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంటే దేవర 17.45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ సాధించి కుమ్మేసింది. ఇక మూడవ రోజు సండే అడ్వాంటేజ్ తో దేవర సాలిడ్ ట్రెండ్ ను చూపించింది హిందీలో కూడా. మరి గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు సండే అడ్వాంటేజ్ లభించడంతో ఎలాంటి కలెక్షన్లు ఇక్కడ సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.